దాని యొక్క కాస్ట్ చాలా విపరీతం. ఎందుకంటే ఇది చాలా సునాయాసంగా సముద్రం, ఇంకా చాలా క్రాస్ పాయింట్ లో ఉన్నాం, మనం చాలా దగ్గరగా ఉన్నాం, ఈ ఎనర్జీ సోర్సెస్ చాలా దగ్గరగా ఉన్నాం, కాబట్టి అంత పెట్టుకోవాల్సిన అవసరం లేదు మనకి. అందుకని ఇవి వస్తున్నాయి, వాటిని మనం వారం రోజులు ఉంటే మహా అంటే వారం కంటే ఎక్కువ ఉండదు. ఎందుకంటే ప్రపంచం ఎవరు ఊరుకోరు, 4-5 రోజులు 5 వారం కాగానే దాన్ని తప్పకుండా దాని మీద ఏదో ఒక సొల్యూషన్ వచ్చే ప్రయత్నాలు చేస్తారు అందరూ. ఎలాంటి సొల్యూషన్ ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు సార్ దీనికి, ఈ సంక్షోభానికి? దీనికి 2-3 ఉన్నాయండి. ఒకటి, అమెరికా కనుక నిర్ణయించిందంటే వాళ్ళు ఇది ఒక అడ్వాంటేజ్ గా తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయిల్ రిజర్వ్స్ ని వాళ్ళు అమ్మాలి నిర్ణయిస్తే కనుక ఈ సంక్షోభాన్ని కొనసాగిస్తారు. ఈ సంక్షోభం కొనసాగితే వాళ్ళకి లాభం, రైట్, అమ్ముకోవచ్చు. ఇన్ఫాక్ట్ అమెరికానే నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ అని చెప్పేసి రష్యా నుంచి యూరోప్ వెళ్తున్నటువంటి పైప్ లైన్ ని అమెరికానే పేల్చేస్తుంది. అమెరికా పేల్చి అది జర్మనీకి వెళ్తుంది, అమెరికానే పేల్చేసి రష్యా పేల్చేసింది, రష్యా మీద దోశారు. కొన్ని రోజుల తర్వాత యుక్రెయిన్ వాళ్ళు ఎవరు పేల్చారని చెప్పి ఇవేవో తప్పించే దిశగా తీశారు. అక్కడ ఉన్నటువంటి దేశాలు బెల్జియం, తర్వాత నార్వే, స్వీడన్, వీళ్ళందరూ కలిసి ఒక ఇన్వెస్టిగేట్ చేస్తే వాళ్ళకి తెలిసింది ఎవరు చేశారో వాళ్ళకి తెలిసింది. కానీ ఆ రిపోర్ట్ బయట పెట్టలేదు, ఎందుకంటే అమెరికా ఇన్వాల్వ్. రష్యా చూస్తున్న పైప్ లైన్ ఒకసారి కట్ అయిపోయింది అంటే ఇది పర్మనెంట్. మళ్ళీ పైప్ లైన్ వేసుకోవాలి, సంవత్సరాలు పడుతుందో మనకు తెలియదు. సముద్రం అండర్ సీ కేబుల్ పైప్ అది. కాబట్టి అంతవరకు ఏం చేయాలి వాళ్ళు? ప్రత్యామ్నాయం ఒక 5-6 ఏళ్ళు 10 ఏళ్ళ దాకా ఏం చేయాలి వాళ్ళు? అమెరికా మీద డిపెండ్ అవుతారు. సో అమెరికా మీద డిపెండెన్సీ పెంచడానికి కోసం అదే పనిగా ఈ గుండాగర్ది చేశారు. యూరప్ కూడా ఏం మాట్లాడలేకుండా కక్కలేక మింగలేకుండా ఉన్నారు. కాబట్టి ఈ పర్షియన్ గల్ఫ్ లో ఆయిల్ ఆగిపోతే లాభపడేది అమెరికా. డొనాల్డ్ ట్రంప్ మీద ఒత్తిడి వచ్చి లేదు మేము అమ్మాలి, మీరు కనుక మాకు సహాయం చేయకపోతే మేము మీకు వ్యతిరేకంగా తయారవుతాము అని కనుక గల్ఫ్ దేశాల నుంచి అమెరికా మీద ఒత్తిడి వస్తే అప్పుడు యాక్షన్ తీసుకునేటువంటి అవకాశాలు. అప్పుడు మళ్ళీ దాన్ని ఒక 4-5 రోజుల్లోనో వారం రోజుల్లోనో ఆ స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ని ఓపెన్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అమెరికా ఏంటంటే ఆచితూచి వ్యవహరిస్తుంది. చూద్దాం వీళ్ళ దగ్గర ఎంత ఒత్తిడి వస్తుంది. ఒత్తిడి తప్పకుండా వస్తుంది, ప్రత్యామ్నాయాలు కావాలని వాళ్ళు కోరుకుంటారు. అంటే ఒత్తిడి చేసే దేశాలు ప్రధానంగా ఏవై ఉండొచ్చు? అంటే మంచితనంతోనో లేకపోతే అయ్యా అలా కాదు కొంచెం జాగ్రత్తగా చూడండి, చూసి చూడండి పోండి అని చెప్పగలిగే చనువున్న దేశాలు అమెరికాకి ఏమున్నాయి? ఇవే ఉన్నాయి కదా, సేమ్ సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, ఈ 3 చాలు. ఈ 3 వాళ్ళ ఆల్మోస్ట్ 80-90% వాళ్ళ ఎకానమీ పర్షియన్ గల్ఫ్ మీద ఆధారపడు. కాబట్టి వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? వాళ్ళు అంత దెబ్బ తగిలినప్పుడు వాళ్ళు ఊరుకోరు కదా. సో ఒకవేళ అమెరికా కనుక వాళ్ళకి ఇప్పుడు సాయం చేయకపోతే వాళ్ళు బహుశా రష్యన్ కూటమికో చైనా కూటమికో వెళ్ళిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి అందుకని అమెరికా అటువంటి రిస్క్ తీసుకోదు. కాబట్టి ఏదో కొన్ని రోజులు దీన్ని అలౌ చేసి ఇరాన్ ని, తర్వాత వాళ్ళు బరిలో దిగుతారు. బరిలో దిగితే కనుక వీళ్ళ కెపాసిటీ అంటే నిజంగా అమెరికా చేయగలదా లేదా అన్నది కూడా ఒక ప్రశ్ననే నాకు. ఎందుకంటే ఇక్కడ యమన్ హౌతీలు ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్, వాళ్ళు ఇన్ని షిప్లను మీద అటాక్ చేయగలుగుతున్నారు, ఇన్ని షిప్లని హైజాక్ చేయగలుగుతున్నారు, హెలికాప్టర్లు దిగి దాన్ని వెళ్ళిపోతున్నారు వాళ్ళు. కానీ ఇంత పెద్ద అమెరికన్ ఫ్లీట్ ఉంది, వీళ్ళు ఏం చేయలేకపోతారు. ఈవెన్ చైనీస్ బేస్ ఉంది జిబౌటి, వాళ్ళు ఏం చేశారు? కాస్తో కూస్తో ఆ ప్రాంతంలో సురక్షితంగా అందరూ ఈ షిప్పింగ్ జరగగలుగుతోంది, వాళ్ళకి ఏదో ఒక సెక్యూరిటీ ఇవ్వగలుగుతున్నట్టు భారతదేశం ఇస్తాం. మనం గత 10 మన ఫార్వర్డ్స్, తర్వాత డిస్ట్రాయర్స్ ఇవన్నీ వెళ్ళి మనం ఆపరేషన్ చేసాం. ఆపరేషన్ చేసి ఈ ఇన్ఫాక్ట్ హౌతీల అటాక్స్ దెబ్బతిన్న షిప్పులకి మనం సర్వీస్ చేసాము, వాళ్ళకి హెల్ప్ చేసాము, పైరట్స్ నుంచి కాపాడాము, తర్వాత వాళ్ళని ఎస్కాట్ చేసి తీసుకొచ్చాము, ముడిపోతున్నటువంటి షిప్పుల క్రూని మనం రెస్క్యూ చేశాము, ఇంక్లూడింగ్ చైనీస్ అండ్ పాకిస్తానీ క్రూ, వాళ్ళని కూడా మనం రెస్క్యూ చేసాం. ఇంత పెద్ద జిబౌటీలో ఇంత పెద్ద బేస్ పెట్టుకుంది చైనా వాళ్ళ షిప్ ఒకటి బయట తీయడానికి భయపడ్డారు. సో వీళ్ళు ఒకరోజు ఎదిరించుకోవడానికి ఇవన్నీ చిన్న చిన్న బొమ్మలు పెట్టుకుంటారు, అంతేగాని నాకు ఇన్ని షిప్లు ఉన్నాయి, నాకు ఇన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి అంటారు. కానీ ఒక హౌతీలను వీళ్ళు నిజంగా ఆపలేకపోయారు. మన రోలు ఇరాన్ తోటి, ఇప్పుడు ఇరాన్ ప్రెసిడెంట్ తోటి నిన్న మాట్లాడారు సార్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. సరే అదేది వాళ్ళ వారికి సంబంధించి అయ్యా మీరు కూర్చొని మాట్లాడుకోండి, యుద్ధం మంచిది కాదు, ఈయనేదో చెప్పాల్సిన 4 మంచి మాటలు చెప్పారు. బట్ ఇరాన్ మనం చెబితే వీళ్ళే పరిస్థితిలో వాళ్ళు ఉందా అండి? నాట్ ఓన్లీ దిస్, ఈ ఒక్క అంశమే కాదు, వేరే యుద్ధానికి సంబంధించిన అంశాల్లో కూడా ఒక విషయం వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు అన్ని బయట చెప్తారా మనకి? అంటే మనకి ఓన్లీ ఎడిటెడ్ వర్షనే బయటకు వచ్చింది, ఎక్స్ ప్లాట్ఫామ్ మీద ప్రధానమంత్రి మోడీ గారు చెప్పిందే వచ్చింది బయటకి, అంతే. ఇరాన్ కూడా అంతేనే ఉంది. సో ఈ యుద్ధంలో మధ్యవర్తిత్వం భారతదేశం చేస్తోంది.
కానీ మనం ప్రత్యక్షంగా రాం, పరోక్షంగా ఉంటాం. పరోక్షంగా ఎందుకంటే ఉమ్, ఇజ్రాయెల్ అమెరికాతో కూడా మాట్లాడగలిగినటువంటి దేశం భారతదేశం. ఉమ్, ఇప్పుడు చైనా జోక్యం చేసుకుందంటే చైనా మాట అమెరికా వినదు. కాబట్టి ఇరాన్ కి నిజంగా వాళ్ళ మాటని ఇక్కడ దాకా ఎవరైనా చెప్పగలిగిన వాళ్ళు అంటే భారతదేశం ఉంది, ఇంకెవరు లేదు. ఉమ్, సౌదీ అరేబియా చెప్తే సౌదీ అరేబియాకి వాళ్ళకి ఎటువంటి రిలేషన్షిప్ ఉందో మనకు తెలుసు. ఉమ్, రీసెంట్ గానే వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు, కానీ అంత నమ్మేటువంటి రిలేషన్షిప్ అయితే కాదు. కాదు. భారతదేశం మనకు అందరికీ దగ్గరగా ఉన్నాం కాబట్టి మనతోటి వాళ్ళు చేయిస్తారు. ఉమ్, భారతదేశం ఏంటంటే ముఖ్యంగా మనం బయట ఒకరి పక్షం తీసుకున్నట్టు మనకు కనిపించింది. అందుకని బ్యాక్ ఎండ్ లో మనకు చాలా దొరుకుతాయి. బహుశా మోదీ గారిని రిక్వెస్ట్ చేసి ఉంటారు వాళ్ళు, దీనికి ఏదైనా మాకు సొల్యూషన్ చూపించండి, మేము ఎలా దీని నుంచి బయటికి రావాలి. ఆ దృష్ట్యా మనం బహుశా బెంజమిన్ నెతన్యాహుని, డొనాల్డ్ ట్రంప్ ని, వాళ్ళ టీం డైరెక్ట్ గా వాళ్ళు కాకుండా వాళ్ళ టీం తోటి మనం మంతనాలు చేస్తాం. ఏదో భారతదేశం చేస్తున్నట్టు బయట ఎక్కడ మనం చెప్పాం. చెప్తే కనుక చాలా ఇబ్బందులు వస్తాయి దానివల్ల. ఆల్రెడీ సోనియా లెటర్ రాసింది ఆవిడ, మీరేమో ఇరాన్ పక్షాన్ని నిలబడట్లేదు, దీంతో లెటర్ రాసింది. మనం పక్షాన ఉన్నాం, ఎవరి పక్షాన లేము. కాబట్టి మన వైఖరి చాలా వీఆర్ యాక్టివ్లీ నాన్ అలైన్. అండ్ రెండోది ఫైనల్ గా సార్, ఇప్పుడు మనం ఒక పోర్టు మనం సంయుక్తంగా నిర్మిస్తున్నాం కదా అక్కడ ఇరాన్లో, షహబాజ్ పోర్ట్, అక్కడ $550 million ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఇన్వెస్ట్మెంట్ ఉన్న దాని వల్ల అంటే అది ఆ పోర్టు నిర్మాణం కనుక పూర్తయితే మనం బెనిఫిషియరీ, డౌట్ ఏం లేదు. డైరెక్ట్ కాండ్లా నుంచి యువతల ముంబై పోర్ట్ నుంచి 700 to 800 nautical miles దూరంలో మన వాణిజ్య అవసరాల కోసం మన రవాణా వ్యవస్థని ఏర్పాటు చేసుకుంటాం, నౌకా రవాణా వ్యవస్థని. ఇప్పుడు ఈ జరుగుతున్న డెవలప్మెంట్స్ వల్ల అదేమన్నా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం కనిపిస్తుందా? దాంట్లో మనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మొదటిది, అమెరికా ఆంక్షలు మనం చాలా ఇబ్బంది పెట్టాయి. ఫస్ట్ లో శాంక్షన్ జరిగి మనం దాన్ని డిలే చేసి, తర్వాత దానికి ఎగ్జామ్షన్స్ తెచ్చుకున్నా కానీ కూడా ఇరాన్ మనకు కోఆపరేట్ చేయట్లేదు. ఎందుకంటే ఇరాన్ చైనా హస్తంలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఇరాన్ మనకు చాలా ఇబ్బందులు పెట్టి, పోర్ట్ దాటి తర్వాత ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన చేతిలో లేవని చైనాకి వచ్చింది. మనకు పోర్ట్ ఒకటే కాదు, ఏం చేస్తాం మనం, మనకు 700 kilometers 800 nautical miles లో మనకి మన పోర్ట్సే ఉండగా ఆ పోర్ట్ మనకి ఎందుకు? ఆ పోర్ట్ పాకిస్తాన్ ని బైపాస్ చేయాలి, చాబహార్ పాకిస్తాన్ కరాచీని బైపాస్ చేయడానికి మనకు కావాలి. చాబహార్ నుంచి మనం ఆఫ్ఘనిస్తాన్ తెచ్చవచ్చు మనం, కానీ ఈ పోర్ట్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ కి వెళ్ళేటువంటి రైల్వే ప్రాజెక్ట్ మనకి ఇవ్వలేదు, అది చైనాకి. కాబట్టి ఇరాన్ కూడా డబుల్ గేమ్ ఆడుతుంది. వాళ్లకు ఇంటర్నేషనల్ గా కనుక ఈ ఫర్ ఇన్స్టెన్స్ ఒబామా సమయంలో ఏదో అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు వాళ్ళు, న్యూక్లియర్ డీల్ అది చేసుకున్నప్పుడు మళ్ళీ ఇగ్నోర్ చేసింది ఇరాన్. మీరేంటి మీ తక్కరే మాకు పని అన్నట్టు చేశారు. ఎప్పుడైతే మళ్ళీ మీద శాంక్షన్స్ వేశాడో సడన్ గా మనం అందరం, మన సంస్కృతి ఎప్పుడో 1000 సంవత్సరాల మన ఇద్దరం మైత్రి, మనకు సివిలైజేషన్ కనెక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ అప్పుడు గుర్తొస్తాయి. కాబట్టి ఇరాన్ ఎప్పుడు కూడాను మన పక్షాన లేదు, మనకు అగేన్స్ట్ గా లేదు, మన సపోర్ట్ గా లేదు. కశ్మీర్ మీద కావచ్చు, చాలా అంశాల మీద మనకు వ్యతిరేకంగా మాట్లాడారు. సిఏఏకి సంబంధించి కూడా మనకు వ్యతిరేకంగా మాట్లాడారు వాళ్ళు. సో కాబట్టి చాలా అంశాలలో మనకు వాళ్ళకు ఛాలెంజెస్ ఉన్నాయి. అలాగే కొన్ని అంశాలు వాళ్ళు మనకు కోఆపరేట్ కూడా చేస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడోర్, రష్యా నుంచి మనకు వచ్చేటువంటి కారిడోర్ వాళ్ళ బందర్ అబ్బాస్ నుంచి వస్తుంది, చాబహార్ మనకి ఇచ్చింది. కాబట్టి ఇదేంటంటే ఈ ఫ్రెండ్స్ అని చెప్పలేము, మనతో శత్రువులు అని చెప్పలేము, అటువంటి వ్యవహరిస్తాం. కాబట్టి మనం తటస్థంగానే ఉన్నాం. అవసరం ఉన్నప్పుడు వాళ్ళతో మైత్రి చేస్తాం, లేనప్పుడు మనం దూరం మెయింటైన్ చేస్తాం. అందుకని వాళ్ళు మనకు ఫోన్ చేస్తారు. ఇప్పుడు ఈ దీని పేరేంటి, ప్రస్తుతం ఉన్న సంక్షోభాన్ని, ఈ చమురు సంక్షోభాన్ని ఒక వారం 10 రోజుల్లో అడ్రస్ చేసే అవకాశం ఏమన్నా ఉందా? అంటే వాళ్ళకి కూడా, ఇరాన్ కూడా తెగేదాకా లాగదు కదా. అంటే యుద్ధం మొదలు పెట్టడమే ఎవరైనా చేయగలరు, యుద్ధం ఎలా ఎండ్ అవుతుంది అని చెప్పడం చాలా కష్టం, ఎవరి చేతిలో లేదు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారు, ఆయన దిస్ ఇస్ టైమ్ ఫర్ పీస్ అన్నాడు. అంటే ఇరాన్ ఏం చెప్పింది, నౌ ద వార్ హస్ బిగన్ అని చెప్పి. రైట్, ఈ గల్ఫ్ ప్రాంతంలో ప్రతి అమెరికను మాకు జెన్యూన్ టార్గెట్ అని చెప్పి. మరి వాళ్ళు అంటే బాంబులు వేస్తారా, లేకపోతే వాళ్ళ మనుషులు ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళ అసెట్స్ చాలా ఉన్నాయి కదా ఇక్కడ, వాళ్ళు వీళ్ళ టార్గెట్ కిల్లింగ్స్ చేస్తారా, సూసైడ్ అటాక్ చేస్తారా, మనకు తెలియదు. ఇంకేమవుతుంది, ఏ లెవెల్ పెడుతుంది. సో కూడా ఆపరేషన్ సింధూర్ లో మనకు వాళ్ళ ఏవైతే స్థావరాలు, టెర్రరిస్ట్ స్థావరాలు కొట్టామో, కొట్టగానే మేము ఏం చెప్పామంటే
మేము ఇక్కడ ఆగిపోతున్నామని చెప్పాం, సీజ్ ఫైర్ అన్నాం అప్పుడే. కానీ పాకిస్తాన్ ఊరుకుందా? మనం వాళ్ళ డీజీఎంఓ ఫోన్ చేసి చెప్పాం, మేము కొట్టాము, ఇంక మేము ఆపరేషన్ చేయదలుచుకోలేదు, ఇక్కడ ఆగిపోతామని చెప్పాం. వాడేమన్నాడు, మా రెస్పాన్స్ చూడండి అని. వాడు రెస్పాన్స్ చేశాడు, మనం కొట్టింది. కాబట్టి అన్నది లాస్ట్ ఫైనల్ గా 10th కూడా వాడే వచ్చి ఆపాడు. వాడు ఆపకపోయింటే ఎస్కలేట్ అయి ఉండేది కదా, ఎక్కడ దాకా వెళ్ళలేదు. డెఫినెట్లీ ఇరాన్ ఎంతవరకు ఎస్కలేట్ చేయగలదు, వాళ్ళ కెపాసిటీ ఎంత ఉన్నది, వాళ్ళు దీన్ని ఏ దిశగా తీసుకెళ్తారు, ఇవన్నీ మనకి చెప్పడానికి చాలా కష్టం. బహుశా వాళ్ళకు ఉన్నటువంటి కెపాసిటీ చూసి వారం రోజుల్లో ఈ సమస్యకి ఏదో ఒక విధమైనటువంటి కూల్ డౌన్ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ దీన్ని ఎవరు ప్రెడిక్ట్ చేయలేదు. యుద్ధం స్టార్ట్ చేసిన తర్వాత అది ఏ దిశగా వెళ్తుంది అని చెప్పడం చాలా కష్టం. రైట్. థ్యాంక్ యూ మామిడిగిరి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా స్ట్రైట్ ఆఫ్ హార్మస్, దాని ఇంపాక్ట్, దాని మూసివేత ఇంపాక్ట్ ఎన్ని పరిణామాలకి దారితీస్తుంది, ఎన్ని రకాల